ఆంధ్రలో సైలస్ ఫాక్స్ గారు, అగ్రిప్ప గారితో కలిసి సంఘాలు స్థాపించడంలో ఆరంభ యోధులుగా పేరెన్నికగాంచిన ఈ దైవజనుని జీవితాన్ని మనం అనుసరించాలి. ఆయన ఆంధ్రలో పౌలు వంటి వారు అని జస్టిస్ టీజీ శామ్యుల్ గారు చెప్పేవారు. ఆసక్తి గల తిమోతి వంటి వారు అని భక్సింగ్ గారు చెప్పేవారు. ఆత్మల సంపాదకులుగా, ఆవేదన కలిగి వర్తమానం ప్రకటించే సువార్థికునిగా, గంటల తరబడి ప్రార్థించే ప్రార్థనా వీరునిగా, అసెంబ్లీ బిలీవర్స్ సొసైటీ ప్రారంభకునిగా, ఆల్ ఇండియా వర్కర్స్ కాన్ఫరెన్స్లో రిపోర్టర్గా, అణకువ గల పరిచారకునిగా, గృహ యజమానిగా ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు మనము మరువలేనివి. మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని, వారి ప్రవర్తన ఫలమును మీరు శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసాన్ని అనుసరించండి, నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు చెప్పినట్టుగా ఆయన చెప్పగలిగిన వారు. ప్రియమైన స్నేహితులారా, ఆంధ్రప్రదేశ్లో కోట్లాది ప్రజలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఎంత అభిమానం ఉన్నదో వివరించనక్కర్లేదు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బదరన్ సంఘాలలో వారి పెదనాయన గారు ప్రభుదాస్ గారి పట్ల అంత విశేషమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? దైవజనులు సైలస్ ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు అనంతపూర్లో సువార్త సేవ ప్రారంభించారు. ఆ దినాల నుండి వారితో కూడా ఉండి ఎదిగి సువార్త పనిలో శిక్షణ పొంది వాడబడిన దైవజనుల్లో ప్రభుదాస్ గారు ఒకరు. నా సొంత ఊరు కడప జిల్లా పులివెందుల తాలూకా బలపనూరు. ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఉంటున్నాను. ప్రభుదాస్ గారి తండ్రి పేరు సందింటి వెంకటరెడ్డి. ఈయన తుపాకీ లేకుండా బయటకు వెళ్ళేవారు కారు. ఒకసారి ఒక టీచర్ క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన చదువుతకు ఆరంభించాడు. కానీ చదువుతూ ఉంటుండగా రక్షకుడు క్రీస్తు యేసు ఈ లోకానికి పాపాత్ముల కొరకు వచ్చి పాపం లేకుండా జీవించి పాపాత్ముల కొరకు తన ప్రాణం బలిగా ఇచ్చి చనిపోయి తిరిగి లేచిన సంగతి అర్థం చేసుకున్నప్పుడు ఈయన అయితే పాపల రక్షకుడు అని ఆయన రక్షకుని నమ్ముకొని ఆత్మకు శాంతి గలవాడై జీవించటకు ఆరంభించాడు. యేసుప్రభుని నమ్ముకున్న వెంటనే తుపాకీ ప్రక్కన పెట్టాడు. శత్రువులతో సమాధానపడ్డాడు. ఐక్యత కలిగి జీవించటకు ఆరంభించాడు. ఇలాగ జీవిస్తుండగా మా గ్రామస్తులు కొందరు వెంకటరెడ్డి పరాయ మతాన్ని ఆశ్రయించాడు, ఊరి నుంచి వెలివేయాలని వారు పూనుకున్నారు. గ్రామం అంతా ఏకమై గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వెంకటరెడ్డి మనలో ఉండకూడదు, అతడు వెలివేయబడాలి, అన్యమతమును ఆశ్రయించాడని చెప్పి ఆ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు ప్రెసిడెంట్ గారు వారిని చూసి నవ్వి, వెంకటరెడ్డిని వెలివేస్తారా? తుపాకీ లేకుండా చేతిలో తిరిగేవాడు కాదు, అటివాడు ఈనాడు యేసుప్రభుని నమ్ముకున్నానని తుపాకీ ప్రక్కన పెట్టాడు. శత్రువులతో సమాధానపడ్డాడు. జీవితంలో మార్పు కలిగినాడు. అట్టి వ్యక్తిని వెలివేస్తారా అని గద్దించి వారిని పంపివేశారు. ఈ సంగతులు నా చిన్న వయసులో నేను చూసి ఉన్నప్పుడు ఎందుకు మా నాయన అన్యుల మతంలో ప్రవేశించాడు, అంతేకాకుండా నా పేరు వెంకట్రామరెడ్డి అయితే ప్రభుదాస్ అనే పేరు పెట్టారు, ఎందుకు ఈ పేరు మార్చారు అని మా నాన్నగారి మీద ఆయాసం పడ్డాను. నేను పెద్దవాడిని అయితే తిరిగి నా పాత పేరే పెట్టుకుంటానని అనుకున్నాను. ఇది జీవిస్తూ ఉండగా ఒకసారి ఒక డ్రామాకు వెళ్ళాను.
అది అన్యుల డ్రామా, హిందూ డ్రామా, సావిత్రి డ్రామా. ఆ డ్రామాలో యమలోకమని, యమగుండమని, యమబాధలని ఇవన్నీ ఆ డ్రామాలో చూసినప్పుడు నా హృదయంలో చాలా భయం కలిగింది. చిన్న వయసులో యమగుండం ఎంత భయంకరమైనైతే పాపం చేసిన వారు యమలోకానికి పోతే అక్కడ బాధలుంటే నా గతి ఏమిటి? నా చిన్న వయసు నుండి అబద్ధాలు, బూతులు, జగడాలు, దొంగతనము, అల్లరిగా తిరుగుతున్నానే. నా గతి కూడా యమలోకానికి పోవాలనే భయము నాలో ఏర్పడింది. ఇటు ఏర్పాటు కలిగి జీవిస్తుండగా నా స్నేహితుడు, నాతోటి విద్యార్థి యేసు ప్రభువును నమ్ముకొని నా క్లాస్లో మార్పు కలిగి జీవించేది క్లాస్ వచ్చినప్పుడు క్లాస్ అంతయు ఆశ్చర్యపడ్డారు. యవనస్తుడు ఎలాగిట్టి మార్పు కలిగినాడు, భక్తి మార్గానికి మారినాడే అని ఆశ్చర్యపడ్డాడు. ఆ స్నేహితుడు నా వద్ద వచ్చి ఒక దినము యేసు ప్రభువును గురించి వివరించాడు. యేసు ప్రతి లోకానికి వచ్చింది ఒక జాతి కొరకు కాదు, ఒక దేశం కొరకు కాదు, ఒక మత స్థాపన కొరకు కాదు. యేసు క్రీస్తు లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చి పాపము లేకుండా జీవించి కడకు పాపాత్మల కొరకు తన ప్రాణము బలిగా పగించి తన అమూల్య రక్తము చెందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారని నా స్నేహితులు చెప్పగా ఆ వార్త నన్ను ఆకర్షించింది. యేసుక్రీస్తు పాపాత్ముల కొరకు వచ్చి పాపము లేకుండా జీవించి కడకు పాపాత్ముల కొరకు తన ప్రాణం బలిగా పగించి తన అమూల్య రక్తము దారబోసి చనిపోయి తిరిగి లేచి ఉంటే నేను కూడా నమ్ముకుంటాను ఆశ కలిగింది. అప్పుడు నా వయసు 15 సంవత్సరాల వయసు. అయితే లోపల భయము, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా స్నేహితుడు ఎగతాళి చేస్తారే, ఇప్పుడు వద్దులేమనుకున్నాను. మరి ఒక ప్రక్క నా స్నేహితుడు ఒకడు కాలంగా చనిపోయాడు. ఆ సాగు చూసినప్పుడు నా స్నేహితుడు యవనస్తుడిగా ఉంటూ విద్యార్థిగా ఉంటూ చనిపోయినాడే, అతి సాగు నాకు వస్తే నాకు గతి ఏమిటనే భయం నాలో చాలా ఎక్కువ అయిపోయింది. ఇది బ్రతుకుతుండగా నా హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నాను. నా స్నేహితుడు ఏమన్నాన్ని, ఎవరేమన్నాన్ని, నా ఆత్మకు శాంతి కావాలి, నా పాపానికి క్షమాపణ కావాలి అని రక్షకుడు క్రీస్తు యేసును నా రక్షకుడుగా నమ్మి నా పాపాలు ఒప్పుకున్నాను. ఏ దినము రక్షకుడు క్రీస్తు యేసును నా రక్షకుడుగా ఒప్పుకున్నాను, ఆ దినమే యేసు ప్రభు నా పాపములు క్షమించినట్లు ఆత్మకు శాంతి సమాధానము ప్రభు అనుగ్రహించాడు. వెలుగు వచ్చి చీకటి పోయినట్లు ఆ రక్షకుడు నమ్ముకున్నప్పుడు పాత బ్రతుకు, పాత అలవాటుపై కొత్త సంతోషము, ఆనందము నా జీవితంలో ఆరంభమైంది. ఇది జీవితం జీవిస్తుండగా, సమాధానము కలిగి ఉంటుండగా రక్షకుడు క్రీస్తు యేసు నమ్ముకున్నప్పుడు ఈ గొప్ప శాంతి సమాధానం ఇచ్చాడని చెప్పి ఆ తోటి విద్యార్థులకు, గ్రామస్తులకు యేసు ప్రభువును గూర్చి ప్రకటించేవాడును, సాక్ష్యం ఇచ్చేవాడు. ఇది జీవితం జీవిస్తుండగా కొంతకాలం నాకు రక్షకుడు క్రీస్తు ప్రభువును సేవించాలని నా హృదయంలో తీర్మానము కలిగింది. ఇది జీవితం జీవిస్తూ 2 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అనిడపూర్లో దేవుని దాసుడు అగ్రిప్ప గారు ఆత్మీయముగా తండ్రి వంటి వారు అక్కడ ఉంటుండగా అక్కడ నన్ను చేర్చుకున్నారు. నేను వారి ఎదుట సాక్ష్యం ఇస్తూ పెరుగుతుండగా అలాగున సేవాభారం ఎక్కువ కావడంతో ప్రభు పిలుపు మేరకు పూర్తికాలపు సేవకు సమర్పించుకున్నారు. 1940 సంవత్సరంలో అనంతపురం వెళ్ళారు. 4 సంవత్సరములు అక్కడ తర్బీదు పొందారు.
అనంతపురం నుండి బళ్ళారి వెళ్ళి అక్కడ 1944వ సంవత్సరం నుండి 1956వ సంవత్సరం వరకు సేవ చేశారు. బళ్ళారిలో ఉండగా ఆయన వివాహం జరిగింది. 1947వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన వీరి వివాహం జరిగింది. విజయశీలుడైన ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నట్లుగా ప్రభుదాసు గారి విజయవంతమైన సేవ వెనుక ఆయన భార్య శ్రీమతి గ్రేస్ పద్మమ్మ గారు ఉన్నారు. నా తల్లిదండ్రులు క్రైస్తవులు మొదటి నుండి. నేను పుట్టినప్పటి నుండి మా తల్లిదండ్రులు చాలా భయభక్తులు పెంచినారు. పుట్టినప్పటి నుండి నాకు ఏదో సేవ చేయాలని చెప్పి ఆశ కలిగి ఉండేది. తర్వాత నేను టీచర్ పని చేసేటప్పుడు ఒకసారి బ్రదర్ భక్త్ సింగ్ గారు కడపలో మీటింగ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత నన్ను గురించి చెప్తున్నాడని చెప్పి కీర్తనలు 32వ అధ్యాయము ఆయన గురించి చెప్పేటప్పుడు ఏమైనా నన్ను గురించే చెప్తున్నాడని చెప్పి అనుకున్నాను. సరే నా పాపలు ఒప్పుకున్న తర్వాత అప్పుడు నాకు ఎంతో మనసు నెమ్మది కలిగింది, శాంతి, సంతోషం కలిగిందన్న. వీరు 1956వ సంవత్సరం వరకు బళ్ళారిలో సేవ చేసి నంద్యాల వచ్చి అక్కడే ప్రభు పని ప్రారంభించారు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానంటే, ఎందుకంటే ఇంకా సేవకునే చేసుకున్నాను, నేను సేవ ఇంకా బాగా పూర్తిగా చేయగలనని చెప్పి సంతోషంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టినారు. నాకు 5 మంది ఆడపిల్లలు. పిల్లలు మంచి చదివినారు. తర్వాత ఒక్కొక్కరికి పిల్లలు ఆ చదువు ముగించి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి రావడము, పెళ్ళిళ్ళు కావడము, అందరికీ మంచి సంబంధాలు దొరికినాయి. మరి ప్రభు స్తోత్రంలో నాకు కుమారుడు పుట్టాలా, సేవ చేయాలా వాడు అని చెప్పి అనుకుంటే అందరు ఆడపిల్లలు పుట్టినారని నేను ఎంతో దిగుతూ ఉన్నప్పుడు మరి 4వ బిడ్డ మర్సి ఆ అమ్మాయి సేవకు సమర్పించుకుంది. మెర్సీ శ్యాంబాబు ఇద్దరు సేవ చేస్తూ ఉంటున్నారు. అందరికీ 5 మందికి పెళ్ళి అయింది. అందరికీ మంచి భర్తలు దొరికినారు. 5 మంది కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు సేవ చేస్తుంటున్నారు. మరి మాకు ఎంతో చాలా సంతోషం. మా ఇల్లు వాళ్ళందరూ వచ్చినప్పుడు మా ఇల్లు ఒక పరలోకంలాగా ఉంటున్నారు. మా తండ్రిని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఆయన భక్తిని బోధించిన వారు మాత్రమే కాదు, కానీ భక్తిని జీవించి చూపించారు, భక్తిని జీవించి నేర్పించారు. బైబిల్లో సెలోపెహాదు 5 కుమార్తెలు మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలని మనవి చేశారు. మేము మా తండ్రికి 5 కుమార్తెలం. మా తండ్రి 15వ ఏటనే ప్రభువును అంగీకరించి ఆస్తిని అంతస్తులన్నిటినీ విడిచి బయటకు వచ్చేశారు. మాకేమి స్వాస్థ్యం ఇవ్వగలరు? రాజారెడ్డి చిన్నాయన మమ్మలను చదివించి మా పెళ్లిళ్ళు చేశారు. మా తండ్రి ఇహ సంబంధమైన స్వాస్థ్యం మాకు ఇవ్వలేదు, కానీ ఆయన జీవితమే మాకు స్వాస్థ్యం. ప్రభువు పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన భక్తి, ఆయన ఆత్మీయత, వాక్య పఠన, ప్రార్థన, సమర్పణ, ఆయన సామాన్యత, విధేయత, దీన మనస్సు, నిస్వార్థం, నిరాడంబర జీవితం, నిష్పక్షపాతం, ఆయన సమయ పాలన, క్రమశిక్షణ గల జీవితం, ఆయన పట్టుదల, ప్రయాస, దూషించే వారిని, చెడు వ్రాతలతో ఆయన మీద పత్రికలను పంచే వారిని ప్రేమించడం, సహించడం, క్షమించడం, ఆత్మల పట్ల ఆయనకున్న భారం, సంఘాల కోసం ఆయన చింత, ప్రార్థనలో ఆయన మూల్గు, మందిరంలో పరిచర్య, ఇంటిలో ప్రభు సేవకులకు ఆయన చేయి పరిచర్య, తినుటలో, మాటలాడుటలో, నిద్రించుటలో, అన్నిటిలో మితంగా నుండుట, ఇలా ఎన్నని చెప్పాలి? ఇవన్నీ మా కుటుంబాలకు స్వాస్థ్యంగా ఇచ్చి వెళ్ళారు. ఇటువంటి తండ్రి జీవితం